లోక్సభలో బాపట్ల లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణప్రసాద్ తెన్నేటి గారు పార్లమెంట్లో అత్యధిక హాజరు, ప్రశ్నల ద్వారా ప్రజా సమస్యలను లేవనెత్తడం, కీలకమైన చర్చల్లో చురుకైన భాగస్వామిగా తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యలపైన ఆయనకున్న స్పష్టమైన వైఖరి కానీ, అదేవిధంగా పాలసీ స్థాయి చర్చల్లో ఆయనకున్న నిబద్ధత కానీ, బాపట్ల నియోజకవర్గ అభివృద్ధిపైన ఒక స్పష్టమైన దృష్టితోటి ఆయన ముందుకు సాగుతున్నారు. ఆయనతోటి ఈరోజు ప్రత్యేక ఇంటర్వ్యూలో ముఖ్యంగా ఆయన రాజకీయ ప్రయాణం, అనుభవం, పార్లమెంటరీ పనితీరు, ముఖ్యంగా బాధ్యతలు, పార్టీ యొక్క వ్యూహం, దాంతోపాటుగా భవిష్యత్తు ప్రణాళికలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపైన ఆయన యొక్క దృక్పథం, బాపట్ల లోక్సభ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు, ప్రజల యొక్క ఆశలు ఏంటి అనే దాని గురించి ఆయనతో మాట్లాడుకుందాం. సార్, మహాన్యూస్ తరపున మీకు కంగ్రాచులేషన్. ఎందుకంటే పార్లమెంట్లో అత్యధిక ప్రశ్నలు అడిగి అదేవిధంగా ప్రజా సమస్యలు లేవనెత్తడం ద్వారా ఇటీవల గుర్తింపు తెచ్చుకున్నారు. సో ముఖ్యంగా చూసినట్లయితే పార్లమెంట్లో హాజరు ఎక్కువగా ఉంది, మీరు క్వశ్చన్స్ కూడా చాలా అడుగుతున్నారు. కానీ మీ యొక్క పనితీరు అనేది బాపట్ల నియోజకవర్గ అభివృద్ధిలో ఏ విధంగా ఉపయోగపడింది, మీరు ఎలా ప్రభావితం చేశారు మీ యొక్క పనితీరుతో? థ్యాంక్ యూ అండి. నేను మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టడమే ఫస్ట్ టైం. రాజకీయాల అనుభవం, రాజకీయ నాయకుడిగా మొదటిసారి బాపట్ల ప్రజలసే ఎన్నికై ఫస్ట్ టైము పార్లమెంట్లో అడుగుపెట్టడం జరిగింది. అయితే ఇంతకుముందు అటు ఎమ్మెల్యే కానీ ఇటు ఎంపీ కానీ ఏం అనుభవం లేదు కాబట్టి ఫస్ట్ డే రాగానే కొంచెం అయోమయంగానే ఉండింది. కానీ బాపట్ల ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకుని సుమారు 2,15,000 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించారు. వాళ్ళు ఇచ్చిన దీవెనలు, ఆ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు నాకు గుర్తొస్తుంటాయి. నేనేం చేయాలి, ఏమి బాపట్ల ప్రజలకి ఏమి ఇవ్వాలి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోసం నేను ఏం పోరాడాలి, ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అని ప్రిపేర్ అయిపోతూ ఉంటాను. ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, డిబేట్స్లో మాట్లాడుతూ ఉంటాను.